18వ అధ్యాయం కార్తీక పురాణం 18వ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్రమా, నీ దర్శనం వలన ధన్యుడినైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడినైతిని. తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితం వలన కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించును. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములు ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కేకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపం ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడు నగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ అని అన్నియూ దైవములే ఘటన తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్ములను మానవుడు ఎట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టదో విశదీకరింపుడని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి. కాన వివరించదును, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటియే సత్కర్మల చేయవలనని సకల శాస్త్రములు ఘోషిస్తున్నవి. సత్కర్మను ఆచరించి వాని ఫలమును పరమేశ్వరార్పితం అనరించి జ్ఞానం కలుగును. మానవుడే జాతి వాడైనా ఎటువంటి కర్మలు ఆచరించవలేనో తెలుసుకొని అటువంటి వారిని ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరింపక వ్యర్థమగుట. అట్లనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా ఈ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. అట్లా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహముల సమయములందు తదితర పుణ్య దినముల యందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలంలో స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారం చేయవలను. అట్లా ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థము సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగ శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూ సుఖమును, ధర్మంతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు. కార్తీక మాసమందు విద్యుత్ ధర్మములు స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలం పొంది వైకుంఠమునకు పొందుదురు అని అంగీరసుడు చెప్పగా విని ధనలోవుడు ప్రశ్నించుట, ఓ మౌనిశ్రేష్టమా, చతుర్మాస వ్రతం అని చెప్పిద్రే, ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను? ఇది ఎవరికి నీ వ్రతం ఆచరించి ఉన్నారు? ఈ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? విధానం ఎట్టిది? సవిస్తరంగా విశదీకరించడాన్ని వేడుకొను. ఓయి వినుము. చతుర్మాస వ్రతము శ్రీ మహావిష్ణు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రున శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును. ఆ 4 మాసములనే చాతుర్మాసం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమును చాతుర్మాస వ్రతం అని పేరు. ఈ 4 మాసములతో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప దపాదులు సత్కార్యములు చేయించు పూర్ణ ఫలం తగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని. తొలి కృత్రిమైన వైకుంఠమందు గరుడు గంధార్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమును కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశముండు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నారదును గాంచి ఏం తెలియజేయను మందహాసున ఇట్లనెను, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారమువై నీవు తెలియని విషయం లేవు. మహములను సత్కర్మానుష్ఠానము ఎట్టి విఘ్నములు లేక సాగుతున్నవా? మానవులందరూ వారి విధింపబడిన ధర్మమును ఆచరిస్తున్నారా? ప్రపంచంనే అరిష్టము లేక వెళ్ళవు కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంతా నారదుడు శ్రీహరిని ఆదిలక్ష్మిని నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబు నీ వెరుగున విషయం ఏమీ లేవు. అయినను నన్ను వచించుట విన్నవించుచుంటిని. ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమ విధిని కర్మలను నిర్వర్తించుట లేదు. వారిట్లు ముక్తులవుదరో ఎరగలేకున్నాను. కొందరు భుజించకూడదని పదార్థములనే భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతం చేయొచ్చు, అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు చదాసారులుగా, మరికొందరు అహంకార రహితులుగా, పరనిందాపరులుగా జీవిస్తున్నారు. అట్టి వారికి సత్కృప్తో పుణ్యాత్మను నడచి రక్షింపు ప్రార్థించును. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు
కలవరపడి లక్ష్మీదేవితో గరుడు గంధర్వ దేవతలతో వేళ్ల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతా తమ దాయావలోకంలో వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధను పరీక్షిస్తుండెను. పుణ్యక్షేత్రంలో పుణ్యనదులు పుణ్యాశ్రమంలో తిరుగుచుండెను. ఈ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాళ్ళకి ఎగతాళి చేయుచుండేది. కొందరు ఈ ముసలివానితో మనమేం పని అని ఊరుకుండేది. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండేది. వీరందరికీ భక్తి వస్తువులు శ్రీహరి గాంచి వీరు నెట్లు ధరింపజేతునా అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపను విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుంభ వనమాలాద్య లంకారాయుధై నిజరూపం ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యములో వెడలను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునుపుంగులు స్వయంగా తమ ఆశ్రమంలో కొరదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణుట్లు స్తోత్రం గావించును. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం భోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభుతం బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. అష్టాదశాధ్యాయం 18వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.